అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృక్షాసనం ఎలా వేయాలి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా వృక్షాసనం వేయడం కోసం మనం సాధన ఎలా మొదలు పెట్టాలంటే, ముందుగా మన కాలిని వీలైనంత పైకి తీసుకొచ్చి ఇలా ఉంచి మనం కాసేపు మన బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కానీ వృక్షాసనం అనేది రెండు వైపులా చేయాల్సి ఉంటుంది. మొదటగా కుడి సైడ్ చేసిన తర్వాత ఎడమ సైడ్. ఇలా మనం రెండు కాళ్ళని మన తొడ భాగంలో ఉంచి దానిని స్థిరంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ సాధన అనేది మనకి చక్కగా వస్తుందో తర్వాత ఈ వృక్షాసనాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కొంతమందికి కాలు ఇంత పైకి లేవకపోవచ్చు, కాబట్టి వాళ్ళు ఈ మోకాలి కింది భాగంలో ఇలా ఉంచి మరి వృక్షాసనం సాధన చేయడం మంచిది. కానీ మోకాళ్ళ మీద మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే అక్కడ మనకి బ్యాలెన్స్ తప్పి పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి బోన్స్ సరిగా లేక విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి అలా ఎప్పటికీ చేయకూడదు. ఇక పూర్తిగా వృక్షాసనం చేయడం కోసం మనం తర్వాత చేయవలసిన సాధన, మన రెండు చేతుల్ని పైకి తీసుకువెళ్ళి ఏకం చేయాల్సి ఉంటుంది. నమస్తేలో ఉంచి ఇలా కొద్దిసేపు ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు పూర్తి వృక్షాసనం ఎలా వేయాలో చూద్దాం. ముందుగా మన కాలిని మన తొడపైన ఉంచి మెల్లిగా మన చేతుల్ని రెండింటిని పైకి పెట్టి కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండాలి. ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచి తర్వాత నెమ్మదిగా చేతులను కిందికని తర్వాత మన కాళ్ళని ఇలా వదిలివేయాలి. ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు సాధన చేయడం వల్ల మనలోని ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. దీని ద్వారా మన శరీరాన్ని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టడానికి కానీ నిలబెట్టడానికి కానీ లేదంటే ఒక స్థిర స్థానాన్ని ఉంచడం కోసం కానీ ధ్యానంలో చాలా చక్కటి స్థిరత్వం లభిస్తుంది. దీనిని ఎక్కువసేపు సాధన చేయడం వల్ల మన శరీరం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చక్కగా జరుగుతుంది. స్వస్తి.